25/11/1949 49 మనం ఏం సాధించుకున్నప్పుడు రాజ్యాంగ సభను ఉద్దేశించి మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే 26/11/1950 నుండి మనం విరుద్ధమైనటువంటి జీవన విధానంలోకి వెళ్తున్నాము, బతుకుల్లోకి వెళ్తున్నాము. అదేమిటంటే పూర్వం నుండి అంటే ఒక మనిషికి ఒక ఓటుకు ఒకే విలువ ఆధారంగా మనం రాజకీయంగా సమానులు అవుతున్నాం. కానీ పూర్వం నుండి తరతరాలుగా వస్తున్నటువంటి పేదరికం అనేది భవిష్యత్తులో కూడా ఉంటుంది. ఈ పేదరికం లేని సమాజం మనం ఏర్పాటు చేసుకోవాలి. అలా చేసుకోకపోతే మనం నిలబెట్టినటువంటి ఈ రాజకీయ ఏమంటుంది ఈ నిర్మాణం ఏదైతే ఉందో దీన్ని ఈ హెచ్చుతగ్గుల వలన పేదరికం వలన నష్టపోతున్నటువంటి వాళ్ళు తిరగబడతారు. మొత్తం ఈ అధికారాన్ని ఈ రాజకీయ నిర్మాణాన్ని కూలదోస్తారు అని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడేంటి ఈ సమాజంలో అసమానతల సమాజంలో ఎవరుంటారు తెలుసా? 10% మంది దోపిడీదారులుగా ఉంటారు, దోపిడీ చేసేవాళ్ళుగా ఉంటారు. 90% మంది దోపిడీ గురయ్యే వాళ్ళుగా ఉంటారు. కాబట్టి ఇలాంటి సమాజం ఉండకూడదు. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది, ఆ సమాజం అలాగే ఉంది. కాబట్టి సమాజాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఎవరిది? నష్టపోయే వాళ్ళది. ఎవరు నష్టపోతున్నారు? ఇక్కడ 8% ఉన్నటువంటి ఎస్టీలు నష్టపోతున్నారు, 18% ఉన్నటువంటి ఎస్సీలు నష్టపోతున్నారు, 52% ఉన్నటువంటి బీసీలు నష్టపోతున్నారు, మిగతా క్రైస్తవులు ముస్లింలు కూడా ఇక్కడ నష్టపోతున్నారు. వీళ్ళు 100కి 90 మంది. బాగుపడ్డ డబ్బులు వాళ్ళు ఎవరు? 10 మంది. అధికారంలో ఉన్నది ఎవరు? 10 మంది. అధికారం ఇచ్చేది 90 మంది. పేదరికంతో బతుకుతున్నది 90 మంది. ఇలా ఉందామా? అధికారం వాళ్ళ చేతిలో ఉన్నంతకాలం మనం ఇలాగే ఉంటాం. కాబట్టి అధికారం మనం లాక్కుంటే, ఓటు ద్వారా మనం తిరగబడితే, అధికారం మనం లాక్కుంటే ఏమవుతుంది? వాళ్ళలాగే మనకు కూడా వ్యాపారాలు వస్తాయి, మంచి చదువులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఆకలి ఉండదు, మంచి బట్టలు ఉంటాయి, మంచి ఇల్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాటితో సమానంగా అభివృద్ధి చెందాలని అంబేద్కర్ చెప్పాడు, రాజ్యాంగంలో రాశాడు. కానీ వీడేం చేస్తున్నాడంటే 90% వాటా, 90 మందికి చెందిన వాటా ఆ 10 మంది తీసుకొని 10 మంది వాటా ఏమో 78 సంవత్సరాలుగా మనకు 90 మందికి పంచుతున్నారు. మరి 10 మంది వాటా 90 మందికి పంచితే ఎలా డెవలప్మెంట్ అవుతారు? అందుకే మనం పేదవాళ్ళు ఉండడానికి కాదు. ఈ పరిస్థితి నుంచి మనం బయటపడాలంటే మన ఓటుతో మనమే గవర్నమెంట్ అవ్వాలి. ఈ మనవాద పార్టీలు మనం ఎక్కడి నుండి, గ్రామ సభల నుండి, పంచాయతీల నుంచి, రేపటి ఎన్నికల దగ్గర నుంచి వాళ్ళందరినీ ఆ జెండాని ఖాళీ చేయాలి. ఇక్కడ అది ఖాళీ చేయకపోతే మన బతుకు కోసం, మన విముక్తి కోసం ఖాళీ చేయాల్సిందే. అది ఓటు ద్వారా మనం ఖాళీ చేయాలి. అప్పుడు నీకు ఎవరు తిట్టాడు? కొట్టాడు కదా? కొట్టాడే. అలా కొడితే మరి జగన్మోహన్ రెడ్డి బోలెడు మంది కొట్టేసి ఉంది. ఇప్పుడు కొట్టేవాడు కదా. మరి అప్పుడు సేలు తీసాడు, ఇప్పుడు తీస్తాడా? అప్పుడు ప్రాణాలు తీసాడు, ఇప్పుడు తీయగలడా? అప్పుడు మన ఉద్యోగాలు పోగొట్టాడు, ఇప్పుడు పోగొడతాడా? ఇప్పుడు ఇంకోటి వచ్చాడు, వీడేం చేస్తాడు చూడాలి. కాబట్టి పిచ్చివాడి చేతికి రాయి ఇస్తా, రాయి ఎవరికి వస్తుందో, ఎటు విసురుతాడో ఏం చేస్తాడు? 90 మంది శూద్ర హిందువులు చాలా అప్రమత్తంగా ఉండాలి. వాడు దేవుడి పేరు మీద రాజకీయాలు చేస్తున్నాడు, మతం పేరు మీద రాజకీయాలు చేస్తున్నాడు. ఇదంతా కూడా అధికారం కోసమే చూస్తున్నాడు. రాముడు మనకు దేవుడే, మనం గౌరవిస్తాం, పూజిస్తాం. కానీ రాముడు ఏమైపోయాడు? ఇప్పుడు బీజేపీ రాముడు అయిపోయాడు, రాజకీయ రాముడు అయిపోయాడు. గుడిలో ఉండే రాముడికి మళ్ళీ వీధిలో తీసుకొచ్చాడు. అందుకబట్టి ఇక్కడ ఏంటంటే వీళ్ళంతా ఏంటంటే బ్రాహ్మణులు ఆ రోజు దేవుడి పేరు మీద మనకి ఏ విధంగా చదువు లేకుండా చేశారో, బతుకు లేకుండా చేశారో, మళ్ళీ అదే ఈ వాళ్ళు ఏమంటారు, మనవాద వారసులు
మనుధర్మ వారసులు మళ్ళీ ఇప్పుడు నీకు భూమి లేకుండా చేయడం ప్రయత్నం. ఇంత హింస పెడతా ఉన్నప్పుడు ఇంకా వాడు జెండా మోయడం అనేది అర్థం లేదు. ఆ రోజు వాళ్ళకి జెండా లేదు, ఈరోజు జెండా ఉంది. ఆ రోజు దేవుడి పేరు మీద మనకు చదువు లేకుండా చేశాడు, దేవుడి పేరు మీద బెదిరించి మనకు చదువు లేకుండా చేశాడు. ఇప్పుడేమో ఏం చేస్తున్నాడు వాడు, దేవుడి పేరు మీద ఇప్పుడు కూడా రాజకీయం చేస్తాడు. ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని 3% బ్రాహ్మణ హిందువులు ఏమంటున్నారు, హిందూ హిందూ బాయి బాయి అంటున్నారు. హిందూ హిందూ బాయి బాయి అంటారు. హిందూ హిందూ బాయి బాయి అంటే వాళ్ళకి అధికారం ఉంది, మనకు కూడా అధికారం ఉండాలి కదా, మనకు కూడా హిందువులే కదా. అందుకబట్టి ఆ హిందువులు వేరు, మనం సూత్ర హిందువులు, వాళ్ళు బ్రాహ్మణ హిందువులు. వాళ్ళు వాళ్ళ 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 నాయకత్వంలోనే పార్టీలు ఉన్నాయి. 5 నిమిషాలు ముగించారు.